ముహూర్త గారిని. అప్పుడు అడుగుతారు కథ గురించి చెప్పాను. సారీ అండి, చెప్పడానికి ఏమీ లేదు, చెప్పకూడదు, మ్యాటర్ లీక్ అవుతుంది కాబట్టి దాని గురించి మాట్లాడను. సినిమా రిలీజ్ అయిన తర్వాత చెప్పేదే ఉంది, మీరందరూ సినిమా చూసే ఉంటారు, అప్పుడు మాట్లాడాల్సిన అవసరం లేదు. కథ కన్నా కూడా కథ తెరకెక్కించిన దాని మీద 2 నిమిషాలు మీతో షేర్ చేసుకుంటాను. కథ రాయటం అనేది పెన్నో కాగితం పెద్ద ఖర్చు లేని వ్యవహారం. కానీ ఆ తర్వాత దాన్ని తెరకెక్కించాలంటే ఆ శ్రమ, ఆ ఖర్చు వర్ణాతీతం. ఇదే సినిమాని 5 కోట్లు తీయచ్చు, 10 కోట్లు తీయచ్చు, 15 కోట్లు తీయచ్చు, 20 కోట్లు తీయచ్చు. కానీ దాన్ని 75 కోట్లు పెట్టి సినిమా తీయాలంటే దానికి గట్స్ కావాలి, ఇమాజినేషన్ కావాలి. ఆ 2 పుష్కలంగా ఉన్నాయి కుమారస్వామి గారి దగ్గర. వారితో కథ చెప్పినప్పుడు కథ చాలా బాగుంది బ్రదర్ అంటే సజెషన్ చేశాను. సార్ దయచేసి తెలుగులో కూడా తీయండి. ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు ఆయన, ఒక్క క్షణం కూడా. అట్లాగే బ్రదర్ చేద్దామన్నారు. నా నమ్మకం ఏంటంటే మన తెలుగు ప్రజలు కథ బాగుంటే నటుడు ఏ భాష ఆలోచించలేదు, ఏ ప్రాంతం ఆలోచించలేదు, ఏ కులం ఏ మతం ఆలోచించలేదు, నెత్తిన పెట్టుకున్నారు. అట్లాగే ఈ అబ్బాయిని కూడా నెత్తిన పెట్టుకున్నందుకు, ఆదరిస్తున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. మనసు చాలా రిలీఫ్గా ఉంది. ఆయనకి ఏ మాట అయితే చెప్పానో ఆ మాట నిలబెట్టుకున్నాను, ప్రజలు ఆదరిస్తున్నారని. ఐ వాంట్ టు థ్యాంక్ ఆల్ ద తెలుగు ప్రేక్షకులందరికీ మనస్పూర్వకంగా నా అభినందనలు చెప్పుకుంటున్నాను, నా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఇంకొకటి, తెరకెక్కిస్తాను కుమారస్వామి గారు డబ్బు పెట్టారు, కానీ ఇంకో 2 ముఖ్యమైనటువంటి ఉన్నాయి, డైరెక్టర్ అండ్ ద హీరో. వాళ్ళు మన మీద నమ్మినందుకు మన తెలుగు ప్రేక్షకులు ఎప్పుడు చాలా మంచోళ్ళు. కొత్త వాళ్ళంటే ఇంకా చాలా క్షమిస్తారు. అటువంటి ఆ సిచ్యువేషన్ కూడా రాకుండా నిఖిల్ చాలా బాగా చేశాడు ఈ సినిమా. డైరెక్టర్ చాలా బాగా తీశాడు. అండ్ ఒక రకంగా మేము బెంగళూరు వెళ్ళినప్పుడు, ఈ సినిమా చేయడానికి వెళ్ళినప్పటికి బెంగళూరు, బల్గేరియా, వేరెవర్ వాళ్ళు హోస్టులుగా మమ్మల్ని గెస్ట్లు